హాయ్ గాయ్స్, ఒక చిన్న ఇంపార్టెంట్ ముచ్చట చెప్దామని వీడియో తీస్తున్నా. సో ముచ్చట ఏంటంటే, ఈ రోజులలో జెనెటిక్ డిజార్డర్స్ చాలా ఎక్కువయ్యాయి. సో తల్లి వాళ్ళ వైపు నుంచి, తండ్రి వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, తాతయ్యలు, నానమ్మలు, వాళ్ళ ఫ్యామిలీలలో ఎవరికి కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ పుట్టబోయే పిల్లలలో, వారి తరాలలో, ముందు తరాలలో ఇప్పుడు జెనెటిక్ డిజార్డర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దానికి ప్రాపర్ రీజన్ ఏంటనేది అర్థం కావట్లేదు. సో దీన్ని అరికట్టడం కోసం ఏంటంటే, మామూలుగా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు కదా. సో ఉమెన్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత 3 months తర్వాత 3 month ప్రెగ్నెంట్ తర్వాత మనకు ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తున్నారు. మామూలుగా నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్ నిమ్స్లో చేస్తున్నారు, అండ్ అలాగే ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు. సో కొంచెం అఫోర్డబుల్ అయ్యి ఉంటారంటే నాకు తెలిసి ఒక 20-30 వేలు అవుతాయేమో ప్రీ జెనెటిక్ టెస్టింగ్కి. సో అది చేయించుకోవడం బెటర్. అంటే పుట్టబోయే పిల్లలకి ఎలాంటి జెనెటిక్ డిజార్డర్ ఉందా లేదా అనేది మనకు తెలిసిపోవచ్చు అనమాట. సో జెనెటిక్ డిజార్డర్ ఉందని వాళ్ళు భావిస్తే ఆ బేబీని రిమూవ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే, పుట్టబోయే పిల్లలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా పుడతారు. ఒకవేళ ప్రాబ్లంతో పుట్టిల్లు అనుకోండి, వాళ్ళు సఫర్ అవ్వాలి, వాళ్ళు బ్రతికినన్ని రోజులు సఫర్ అవ్వాలి, వాళ్ళను కన్నందుకు మీరు సఫర్ అవ్వాలి. సో ఇలా సఫర్ అవ్వద్దు అనుకుంటే సో ప్రీ జెనెటిక్ టెస్ట్ చేయించుకోండి. అంటే ఎట్లాగో ఈ రోజులలో హాస్పిటల్ ఖర్చులని వాటి కానీ వీటి కానీ అయితేనే ఉంటాయి. ఒకవేళ ఏదైనా డిసీజ్తో పిల్లగాడు పుట్టిండు అనుకో, కొన్ని లక్షలు పెట్టే ముందు 20-30 వేలలో ఈ జెనెటిక్ టెస్ట్ చేయించుకోవడం వల్ల క్లియర్ అయిపోతుంది. సో ప్రాపర్ రీజన్ ఏంటనేది అర్థం కావట్లేదు. అసలు ఎంత తెలుసుకోవాలని ట్రై చేసినా అసలు ఈ జెనెటిక్ డిజార్డర్స్ ఎట్లా వస్తున్నాయి, దీన్ని అరికట్టలేమా అంటే, ప్రస్తుతానికైతే మన దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఈ జీన్ మ్యూటేషన్ అంటే జన్యువులలో మార్పు వల్ల మనకు బాడీలో కొన్ని పార్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. జీన్స్, ప్రతి భాగానికి జీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఏదైనా ఒక జీన్ మిస్ అయిందంటే బాడీలో ఎక్కడో ఒక పార్ట్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో దీన్ని అరికట్టడం కోసం ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసుకోవడం మంచిది. సో అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు చేసుకోండి, అఫోర్డబుల్ లేకపోయినా కనీసం అవైనా చేసుకోండి. పుట్టబోయే పిల్లలని ఎలాంటి హెల్త్ డిసీజెస్ లేకుండా కాపాడుకోండి. థ్యాంక్ యూ.